హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్యానందం. మేము మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఒక కొత్త ఛానల్ ప్రారంభించాము. ఆ ఛానల్ పేరు మీకు తెలిసిందే, ఎస్ఎస్ జాబ్స్ ఇన్ఫర్మేషను. మీకు ఇందులో ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్స్, స్కాలర్షిప్స్, పిల్లలకు ఉపయోగపడే పోటీ పరీక్షలకి సంబంధించి మెటీరియల్, అదేవిధంగా ఎడ్యుకేషనల్గా ఉపయోగపడే ప్రతి మ్యాటర్ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇది ప్రతిరోజు డైలీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం విద్యార్థులు, నిరుద్యోగుల కోసం పెట్టిన ఛానల్. ఇది ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా, రాష్ట్రం కాకుండా వేరే కంట్రీలో కూడా ఎక్కడ జాబ్స్ కానీ ఉపయోగపడే విషయాలు ఉన్నా సరే ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు క్లుప్తంగా కొన్ని నేను నోటిఫికేషన్స్ మీకు అందించడం జరుగుతుంది. వీటిని నేను తక్కువలో చూపిస్తాను. మీరు దాని వెబ్సైట్ ద్వారా లోపల మొత్తం మెటీరియల్ మీరు చూసుకుని వాటిని సంప్రదించవచ్చు. మరి ఈరోజు నోటిఫికేషన్లో ప్రత్యేకమైన కొన్ని ఏంటంటే, మనకి నిట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగంలో జూనియర్ ఫెలోషిప్స్ అంటే జేఆర్ఎఫ్లో ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అడగడం జరిగింది. ఇందులో అయితే ఒక పోస్ట్ ఉంది. అర్హత ఎంటెక్ లేదా ఇంజనీరింగ్ అడిగారు. జీతం వచ్చేటప్పటికి 37,000 నుంచి 25,000 వరకు ఉంది. దీని పూర్తి వివరాలు మీరు వెబ్సైట్లో చూడవచ్చు. అలాగే ఐఐటి గోవాలో నాన్ టీచింగ్ పోస్టులు మొత్తం 4 అడిగారు. దీని ఎలిజిబిలిటీ కూడా డిగ్రీ, బిఈ, బీటెక్. లాస్ట్ డేట్ ఏంటంటే 29వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మరో నోటిఫికేషన్ ఏంటంటే, సిఎస్ఐఆర్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ అడిగారు. మొత్తం పోస్టులు అయితే 62 ఉన్నాయి. దీనికి ఎలిజిబుల్ ఏమడిగాడంటే బీఎస్సీ, ఎంఎస్సి, బీటెక్, సివిల్, మెకానికల్. ఏజ్ లిమిట్ 40 సంవత్సరాల లోపల వాళ్ళు అప్లై చేయొచ్చు. దీనికి లాస్ట్ డేటు జూన్ 10th. అలాగే టీఎంసి అంటే టాటా మెమోరియల్ సెంటర్లో పోస్టులు అడగడం జరిగింది. ఇది సంగ్రూర్లో హాస్పిటల్. ఇది దీనికి ఎలిజిబిలిటీ విద్యార్హత ఏమడిగాడంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్. దీనికి లాస్ట్ డేటు 11వ తారీఖు జూన్ నెల 2026. మరొక నోటిఫికేషను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్లో అంటే ఎన్హెచ్ఆర్ భువనేశ్వర్లో కొన్ని పోస్టులు అడగడం జరిగింది. యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి 9, జూనియర్ కన్సల్టెంట్కి సంబంధించి 3 పోస్టులు వీళ్ళు అడగడం జరుగుతుంది. ఇందులో శాలరీకి సంబంధించి 35,000 నుంచి 80,000 వరకు ఉంది. ఈ పోస్టులన్నీ కూడా మే నెల 28వ తారీఖున ఇంటర్వ్యూ ఒరిస్సాలో జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దీని పూర్తి డీటెయిల్స్ మీరు ఆ క్రింద ఇచ్చినటువంటి వెబ్సైట్లో చూడవచ్చు. అలాగే న్యూఢిల్లీ HCLలో 879 పోస్టులు అడిగారు వీళ్ళు. అంటే ఇది ఆటిజంకి సంబంధించినటువంటి ఒక హెల్త్ హాస్పిటల్. ఇది ఢిల్లీలో ఉంది. ఈ హాస్పిటల్లో ఫిజియోథెరపిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, అలాగే క్లినికల్ సైకాలజిస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ విధంగా కొన్ని పోస్టులు ఉన్నాయి. ప్రతి విభాగానికి కూడా 125 పోస్టులు వెళ్ళవడం జరిగింది.
అలాగే జీతం కూడా 25,000 నుంచి 55,000 వరకు కూడా ఉంది. దీనికి ఏజ్ లిమిట్ ఏమిటంటే 45 సంవత్సరాల లోపులో వాళ్ళు అడగడం జరిగింది. ఈ పై వాటితో పాటు ఇప్పటి వరకు నేను కొన్ని నోటిఫికేషన్లు మాత్రం మీకు అందించడం జరిగింది. దీంతో పాటు మిగతా కొన్ని నోటిఫికేషన్స్, అలాగే విద్యార్థులకు అవసరమయ్యే కరెంట్ అఫైర్స్, పోటీ పరీక్షల ప్రత్యేకత కూడా మీకు ఇందులో అందించడం జరుగుతుంది. సో వీటన్నిటిని ఉపయోగించుకుని మీరు ముందుకెళ్ళాలని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మంచి విషయాలతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ.